రామయ్య ఓ రామయ్య. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వాల్మీకి రామాయణం మీ ఇంట్లో ఉందా? ఒకవేళ లేనట్లయితే ఖచ్చితంగా వాల్మీకి రామాయణాన్ని కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని రోజుకొక పేజీ అయినా చదివే ప్రయత్నం చేయండి. లేదు మాకు రామాయణం కథంతా తెలుసండి అని అంటారా? నిజానికి మనకు తెలిసింది కేవలం అది కథ రూపంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మాత్రమే 90% జనాలకు తెలుసు. ప్రతి అధ్యాయంలో లేదా ప్రతి పేజీలో వాల్మీకి రామాయణంలో ఏదో ఒక తెలియని అద్భుతమైన సందేశం ఈ సమాజానికి ఉంది. కానీ అదేంటి తెలుసుకోకుండా కేవలం రామాయణము, సీతమ్మ వారు లేకపోతే రాముడు ఆ కొన్ని వ్యక్తిత్వాలకు మాత్రమే పరిమితమై వాటిని ఆలోచిస్తే మాత్రం మనం చాలా కోల్పోతున్నట్లు ఈ దైనందిన జీవితంలో. సో దీన్ని ఫిల్ చేయడానికే నేషనలిస్ట్ హబ్ ఒక ప్రయత్నం చేస్తోంది. అదే వాల్మీకి రామాయణాన్ని అండ్ ప్రస్తుత సమాజానికి అన్వయిస్తూ అండ్ అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలని ఇప్పుడున్న మన సమాజంలో మనము మన జీవితాలకు అన్వయించుకొని ముందుకు సాగేందుకు అనుగుణంగా ఈ ఒక అద్భుతమైన శీర్షిక ద్వారా మేము ముందుకు వచ్చాము. అదే ఈ రామాయణ ప్రవచన మహాయజ్ఞంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇంతకుముందు ఎపిసోడ్లో అసలు రామాయణం ఈరోజు సమాజానికి ఎందుకు అవసరము అనే అంశానికి సంబంధించి డాక్టర్ భాస్కర్ యోగి గారు చాలా అద్భుతంగా వివరించారు. అండ్ ఈ వారం మనం వాల్మీకి రామాయణము రచించిన నేపథ్యం గురించి మనం మాట్లాడబోతున్నాము. వాల్మీకి జన్మ వృత్తాంతం కావచ్చు, అండ్ వాల్మీకి ఆ స్ఫురణ ఎందుకు కలిగింది, అండ్ ఏం చెప్పాలనుకున్నారు ఈ రామాయణం ద్వారా, ఇట్లాంటి అంశాల గురించి మనము చర్చించబోతున్నాము. అండ్ వాల్మీకి రామాయణం ఈ శీర్షిక మొత్తం చూసినట్లయితే కనుక, ఎపిసోడ్స్ అన్నీ కనుక మీరు చూసినట్లయితే పూర్తిగా వాల్మీకి రామాయణం సారాన్ని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇవాల్టి చర్చలోకి వెళదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్ డాక్టర్ భాస్కర్ యోగి గారు. నమస్కారం సార్. నమస్తే భాస్కర్ యోగి గారు, అసలు వాల్మీకి రామాయణం తర్వాత అనేక రామాయణాలు మీరు గత ఎపిసోడ్లో చెప్పారు. చాలామంది చాలా రామాయణాలు రాశారు, కానీ వాల్మీకి రామాయణం మూలం. అదే అసలు ఆయన దర్శించి ఆయన స్ఫురణతోటి ఆయన నిజానికి ఆయన దివ్య దృష్టితో చూసి రాసినట్టుగానే వాల్మీకి రామాయణం చెబుతోంది. సో వాల్మీకి జన్మ వృత్తాంతం ఏంటి? అసలు ఆయనకి ఎందుకని రామాయణం రాయాలన్న ఒక స్ఫురణ కలిగింది? అంటే వాల్మీకి మహర్షి ఈ మధ్యకాలంలో మనం చాలామంది అతను ఆటవిక జాతికి చెందినవాడని ఇట్లా అనేక రకాలైనటువంటి కథలు అతని గురించి ప్రచారంలో ఉన్నాయి. అయితే మూలంగా మనం చూసినట్టయితే స్కాంద పురాణము, రామాయణము, ఇతర ఇంకా కొన్ని పురాణాలు, వాల్మీకి చరిత్రను రాసినటువంటి అనేక గ్రంథాలు మనం పరిశీలిస్తే ఈ కల్పభేదాల్లో ఆయనకు అనేక పేర్లు ఉన్నట్టుగా రామకథలో ఎట్లయితే తేడాలు ఉన్నాయో అట్లనే వాల్మీకి మహర్షి కూడా అనేక పేర్లు మనకు కనిపిస్తాయి. ఓ చోట ఆయన రుక్షుడు అని కనిపిస్తాడు, భృగువంశం వాడని. ఓ చోట అగ్నిశర్మ అనే పేరు ఉంటుంది అతనికి. ఓ చోట రత్నాకరుడు అని పేరుంది ఆయనకు. ఓ చోట ప్రాచేతసుడు అని పేరుంది. ఇట్లా అనేక పేర్లు ఉన్నాయి. వాల్మీకి అనేటటువంటి ఒక రూఢినామం మాత్రం ఆయన రామాయణం రాయడంతో ఆయనకు ప్రసిద్ధంగా ప్రాచుర్యంగా ఆయనకు ఏర్పడింది. అంటే ఆయనకు ఉండేటటువంటి రజస్తమో గుణాల వల్ల ఆయన తనను తాను మర్చిపోయినట. అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒక దారి దోపిడీ చేసేటటువంటి వ్యక్తిగా మారిపోయినట. అయితే ఉత్తర దేశంలో ఈ విషయాన్ని ఒప్పుకోరు. మన తెలుగు రామాయణాల్లోనేమో మనం అందరం వాల్మీకి తను పలానా కులం వాడని కూడా చెప్తూ ఉంటారు. ఉత్తర దేశంలో ఆయన దొంగ ఇట్లాంటివంటే ఒప్పుకోరు అసలు. అంటే దాన్ని వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఒక మనిషి తనకు ఉన్నటువంటి సాత్విక అవస్థను కోల్పోయిన తర్వాత ఎట్లయితే తమో గుణంలోకి వెళ్ళిపోతాడు, ఆ తమో గుణంలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని చెడ్డ పనులు చేస్తాడు కదా, అట్లా చేయడమే అనేటటువంటిది వాళ్ళ భావన చాలామందిలో ఉంది. అట్లా ఆయన ఒక దారి దోపిడీదారుగా ఉండి వచ్చే వాళ్ళందరినీ పోయే వాళ్ళందరినీ దోచుకుంటూ ఉన్నాడట. పోతుంటే ఒకరోజు ఆయనకు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠాది ఋషులందరే దర్శనం జరిగిందంట. సప్త ఋషుల యొక్క దర్శనం జరిగిందంట. సాధువునాం దర్శనం పుణ్యం అని అంటారు కదా, అంటే సాధువుల యొక్క దర్శనమే పుణ్యం. అందులో ఈయనకు సప్త ఋషుల యొక్క దర్శనం కలగడం ఇంకా గొప్ప విషయం కదా. ఏ వ్యక్తి అయినా అతని లోపల మార్పు రావాలంటే మంచి వ్యక్తులు కలవాలి అనేటటువంటిది దీని ఉద్దేశం. సప్త ఋషులు అనేటటువంటి వాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి మేధావులు, ఇవాళ భాషలో చెప్పాలంటే ఇంటలెక్చువల్స్.
అట్లాంటి ఇంటలెక్చువల్స్ని ఎవరు కలిశారు అంటే ఒక దారి దోపిడీ చేసేటటువంటి ఒక వ్యక్తి కలిశాడు. కలిసి తాను వాళ్ళను కూడా బంధించేటంత పని చేశాడు. చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇవ్వాలి అని కోరాడు. వాళ్ళ దగ్గర ఏముంటాయి సాధువుల దగ్గర? వాళ్ళ దగ్గర ఉండేటటువంటి యోగదండము, కమండలము మొదలైనవి తప్ప, చర్మాలు అవి తప్ప ఏముంటాయి? ఏమి ఉండవు కదా. వాళ్ళు అన్నారు, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అని అడిగారు. అంటే నాకు భార్యా బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కోసం చేస్తున్నాను అని అన్నాడు. మరి నీ యొక్క పాపపుణ్యాలను సంబంధించినటువంటి పరిశీలన నీ దగ్గర ఉందా అంటే లేదు. మరి నీ పాపాన్ని వాళ్ళు పంచుకుంటారా అంటే వెళ్ళి అడిగాడు. వాళ్ళు అన్నారు, మేమెందుకు పంచుకుంటాం, ఎవడి కర్మ వాడిదే, ఈ ప్రపంచంలో ఎవడు చేసిన దానికి వాడు అనుభవించాల్సిందే కదా అని వాళ్ళు అన్నారు. మళ్ళీ ఆయన వచ్చి అన్నాడు, లేదు ఇట్లా జరగడం లేదు, ఇది కాదు, వాళ్ళేమి నాది పంచుకోరు, నా కర్మ నేను అనుభవించాల్సిందే అని వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు ఇవన్నీ వదిలిపెట్టాలి. సాధువునాం దర్శనం పుణ్యం అనుకున్నాం కదా, సాధువు యొక్క బోధ అలా ఉంటుంది. నీవు ఇలాంటి ఈ దురాగతాలన్నీ, అరాచకత్వాలన్నీ నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు గొప్ప మానవుడిగా మారాలి, మహామనీషిగా నువ్వు మారాలంటే ఏం కావాలంటే నీకున్నటువంటి ఈ స్వభావంపై ఇంకో కొత్త స్వభావం రావాలి. అంటే నీ సాఫ్ట్వేర్ మారాలి ఒక రకంగా. ఆ సాఫ్ట్వేర్ మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉంది అంటే ఈ ప్రపంచంలో రామ మంత్రానికి ఉంది. ఓకే. కాబట్టి ఆ రామ మంత్రం అనేటటువంటి సాఫ్ట్వేర్ నీకు ఇస్తున్నాం, దీన్ని నీవు ఎట్లా కావాల్సి అట్లా వాడుకో అని చెప్పేసి ఆయనకి బోధ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత ఆయన, ఎందుకంటే మొండివాడు గట్టివాడు అంటే బలిష్ఠుడు కాబట్టి దారి దోపిడీ చేయగలుగుతాడు కదా ఎవరైనా సరే, అలా బలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి మాటను కూడా అంతే తీవ్రంగా తీసుకున్నాడు. అతను తీసుకొని 13 సంవత్సరాలు నిరంతరమైనటువంటి నామస్మరణలో ఉన్నాడు, రామనామస్మరణలో ఉన్నాడు. ఆయన పైన పుట్ట పెరిగిందని చెప్తారు. పుట్ట పెరగడం అంటే ఏంటి? నీ నవరంధ్రాలు ఉండేటటువంటిది శరీరము, పుట్టకు రంధ్రాలు ఉంటాయి. కుండలిని శక్తి ఏడుంటుంది, కుండలిని ఏడుంటుంది అంటే అది పాము రూపంలో ఉంటుంది అని అంటారు కదా. ఆ పాము పుట్టలో ఉంటుంది. ఆయన 13 సంవత్సరాల మేరుకున్నాడంటే ఆయనకు యోగ జ్ఞానం కలిగింది అని అర్థం. యోగ జ్ఞానం కలిగిన వెంబడే కుండలిని జాగృతి అయింది. అంటే ఆయన నవరంధ్రాల్లోంచి ఉండేది పామే కాబట్టి ఆ పాము పైకి లేచింది, సహస్రాల నుంచి ఒక్కసారి పైకి చూచింది అది ఆ కుండలిని శక్తి. అట్లాంటి కుండలిని శక్తి జాగృతం అయిపోయింది ఆయనకు. ఇంకా చెప్పాలంటే మట్టి అనేటటువంటిది దేహానికి సూచిక, దేహాభిమానం పోయింది. ఆయనకున్నటువంటి దేహాభిమానం ఏంటి? ఇప్పటి వరకు తన కుటుంబం కోసం నేను దోపిడీ చేయాలా. ఇవాళ రేపట్లో మనుషులను దానికోసమే కదా చేస్తున్నది. అంటే తమ కుటుంబం కోసం, తమ వ్యక్తుల కోసం, తమ అనుచరుల కోసం, తమ పార్టీల కోసం, తమ వెంబడి ఉండేటటువంటి మనుషుల కోసం, తమ బంధుగణం కోసమే కదా ఈ దోపిడీ అంతా జరుగుతున్నది. బయట మనం చూస్తే ఆ దోపిడీ అంతా దేహానికి సంబంధించినటువంటిది కదా. ఎప్పుడైతే ఆ పుట్ట కరిగిపోవడం అంటే ఏంది? మహాత్ముల యొక్క కరుణా వర్షం ఆయన మీద కురిసింది. వర్షం కురిసిన వెంబడే పుట్ట కరిగిపోయింది. అందులోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి వల్మీకం నుంచి అతను బయటపడ్డాడు కాబట్టి అతనికి వల్మీకం అంటే పుట్ట అని అర్థం. వల్మీక నుంచి బయటపడ్డాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అనేటటువంటి పేరు నామసార్థకం అయిపోయింది. అక్కడ ఆ పేరును ఆయనకు రూఢిగా నిలబెట్టారు. నిలబెట్టి ఇంకా కొంచెం ఇంకా జ్ఞానం వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టిండు ఆయన. అంటే ఇది మన సినిమాలో చూపించినట్టు వరుసగా ఉండకపోవచ్చు, కానీ ఈ కథ ఏమిటంటే మనకేం సందేశాన్ని ఇస్తుందంటే ఒక వ్యక్తి అజ్ఞానిగా ఉన్నప్పుడు అతను మట్టిలా పడి ఉంటాడు అంతే. ఎప్పుడైతే రామనామం అనేటటువంటి కరుణ అతని పైన కురిసిందో, పరమాత్మ యొక్క అనుగ్రహం అతనికి కలిగిందో, ఋషుల ద్వారా అతనికి జ్ఞానం కలిగిందో, అతను దాంట్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆయన మనసు నిండా ఇప్పుడు రాముడే ఉన్నాడు. ఆయన హృదయం మొత్తము ఆ నామంతో పులకించిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి వాల్మీకి మహర్షి ఒకరోజు ఆయన హృదయం నిండా రాముని పెట్టుకున్న తర్వాత వేరే ఆలోచనలు ఏముంటాయి నిజంగా చెప్పాలంటే, ఆయన దగ్గరికి ధ్యానం చేస్తే నారద మహర్షి వచ్చాడు. ఆ నారద మహర్షి వచ్చి ఆయనకు రామకథను శతశ్లోకి రామాయణం అని చెప్పిపోయాడు. ఇప్పుడు మన లోకంలో వినేటటువంటి శతశ్లోకి రామాయణము 100 శ్లోకాలలో నారద మహర్షి వాల్మీకి మహర్షికి బోధించినటువంటిదే. ఆ కథ ఆయన మనసులో మెలుతుంది. ఇంకా రాముడు ఇంకా స్థిరమైపోయాడు ఆయన హృదయంలో.
ఇంత గొప్ప కథ ఉంది ఈ ప్రపంచంలో, ఇంకా ఇంత గొప్ప కథ ఉంది, ఇంత గొప్ప కథ ఉంది. ఆయన నారదున్నే అడిగాడు, మహర్షి ఈ ప్రపంచంలో సద్గుణాలు మూర్తిభవించినటువంటి అంటే మొత్తం ఫుల్ ప్లెడ్జ్ పర్సనాలిటీ ఈ ప్రపంచంలో ఎవరి లోపల ఉందో చెప్పు అన్నాడు. అంటే వ్యక్తిత్వం అనేటటువంటిది కంప్లీట్ పర్సనాలిటీ. అట్లాంటి పర్సనాలిటీ సమగ్రంగా ఎవరి లోపల ఉందో నాకు చెప్పమని ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ ప్రపంచంలో అట్లాంటి పర్సనాలిటీ ఉన్నాయని ఒక ఆయన ఉన్నాడు. మరి పర్సనాలిటీ అంటే ఏమేమి ఉండాలి అంటే సగుణ సంపద ఉండాలి, పరాక్రమం ఉండాలి, ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలా, సత్యభాష ఉండాలి, దృఢవ్రతం కలిగి ఉండాలి, సదాచారం కలిగి ఉండాలి, సర్వభూత హితం ఉండాలి, విద్వాంసుడై ఉండాలి, సమర్థుడై ఉండాలా, సదా ప్రియదర్శనుడై ఉండాలా, ఆత్మవంతుడై ఉండాలి, జితక్రోధుడై ఉండాలి, ప్రకాశరూపుడై ఉండాలి, అసూయ లేనటువంటి వాడై ఉండాలి, యుద్ధంలో అతడు కోప్పడితే దేవతలైనా భయపడాలా. ఇలాంటి 16 షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి వ్యక్తి ఈ భూప్రపంచం మీద ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడయ్యా, ఒక ఆయన ఉన్నాడు అని. అప్పుడు ఆయన రాముని యొక్క చరిత్రను 100 శ్లోకాల్లో శతశ్లోకి రామాయణం రూపంలో ఆయన బ్రీఫ్ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఏదైనా సినిమా రాసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ప్రధాన రచయిత ఒక ఆయన ఉంటాడు, ఆయన కథ బ్రీఫ్ చేస్తాడు, ఏం చేయాలో మొత్తం అవుట్లైన్ చెప్పినట్టు. ఫస్ట్ ఒక లైన్ చెప్తే అవుట్లైన్ అంతా చెప్తే ఈ మాటల రచయిత దానికి అల్లుకొని పోతాడు, ఏ ఘట్టానికి కావాల్సినటువంటి ఘట్టం తయారు చేసుకుంటాడు. అలాంటి ప్రధానమైనటువంటి భాగాన్ని మొత్తం మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 16 గుణాలు ఉన్నటువంటి ఈ సమాజానికి వ్యక్తిని ఎట్లా గొప్పగా పరిచయం చేయవచ్చో అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని గురించి 100 శ్లోకాలలో వాల్మీకి మహర్షికి నారదుడు ప్రబోధించాడు. ఇప్పుడు ఇంకింత ఆయనకు రాముని మీద, రామ కథ మీద మరింత ప్రేమ ఏర్పడింది. స్టోరీ ఆయన మనసులో తిరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఒకరోజు భరద్వాజుడు అనేటటువంటి ఒక మహర్షిని శిష్యుడిని తీసుకొని భరద్వాజుని తీసుకొని ఇద్దరు నదీ స్నానానికి వెళ్ళారు. ఆ నదీ స్నానానికి వెళ్తే ఎంత ప్రకృతి ఎంత రమ్యంగా ఉంది. అప్పటికే ఆయన హృదయంలో రాముడు ప్రవేశించి ఉన్నాడు. ఆయన హృదయంతో రామనామాంకితమైపోయింది. ఆ సమయంలో ప్రకృతి అంతా చాలా అద్భుతంగా శోభాయుతంగా అలరారుతున్నటువంటి సందర్భం అది. స్నానానికి వెళ్ళాడు ఆ శిష్యుని తీసుకొని. వెళ్ళిన తర్వాత అలా స్నానం కోసం ఆ నదిలో ప్రవేశించినటువంటి సమయంలో ఆయన దృష్టి ఎందుకో అలా పైకి వెళ్ళింది. అక్కడ ఒక వేటగాడు ఒక పక్షుల జంటను బాణంతో వేశాడు. అవును. బాణంతో వేయగానే మగపక్షి కింద పడిపోయింది. చుక్క రాలిపడ్డట్టుగా మగపక్షి పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి ఆడపక్షి విలవిలలాడిపోతుంది. ఈ దృశ్యం చూడగానే ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే అసలు వాటి యొక్క దుఃఖం మొత్తం ఆయన హృదయంలోకి ఆవరించింది. వాటి మధ్య జరిగినటువంటి ఆ సందర్భంలో జరిగిన దుఃఖం అంతా ఆయన హృదయాన్ని ఆవరించింది. వెంటనే ఒక శ్లోకం చెప్పాడు ఆయన, మానుషాద ప్రతిష్టాం. అది మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి శ్లోకం అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఒక ఛందస్సులో వచ్చినటువంటి శ్లోకం అది. ఓకే. నీ యొక్క ప్రతిష్ట స్థిరంగా ఉండకపోవుగాక, నువ్వు చేసినటువంటి ఈ పాపానికి ఓ నిషాదుడా నీ యొక్క ప్రతిష్ట నాశనం అయిపోవుగాక అని ఆయన కోపంతో ఆ శ్లోకాన్ని చెప్పాడు. అంటే కవి అనేటటువంటి వాడి యొక్క హృదయం ఎప్పుడైతే మలమల మసులుతుందో అప్పుడే కవిత్వం రావాలి నిజంగా చెప్పాలంటే. కానీ మనకి ఈ కాలంలో కవులను చూస్తే మనం ఆయన 3 చుక్కల హోటల్లో కూర్చొని, అంటే 3 స్టార్ హోటల్లో కూర్చొని 2 ముక్కలు తింటూ 3 ముక్కలు ఆడుతూ 4 ముక్కలు రాస్తాడు ఆయన. అలాంటి ఒక కవిత్వం కాదు అది. హృదయం అంతా ద్రవించిపోయేటట్టుగా ఆయనకి ఎప్పుడైతే కలిగిందో ఆయనకు శోకము లోకము 2 ఏకమైపోయి శ్లోకం వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి. శోకం ఏంటంటే 2 జంట పక్షులను విడగొట్టడం అనేటటువంటిది శోకంగా వాల్మీకి మహర్షి భావించాడు. ఇది ఎంత అన్యాయం అనుకున్నాడు. ఆ దుఃఖాన్ని భరించలేకపోయాడు ఆయన. ఎవరైనా ఈ ప్రపంచంలో దుఃఖాన్ని భరించలేరు, ఇంకా దేనైనా భరిస్తారు. కానీ మనుషులందరూ చేసే పనులన్నీ దీనికోసమే, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమే. నువ్వు తీర్థయాత్రలు చేసినా, లేకపోతే ఇంకే కార్యక్రమం చేసినా
ఆ దుఃఖంలో ఏదైనా కొంత భాగం తగ్గుతుందేమో, ఒకరితో మాట్లాడడానికి వెళ్తాడు ఒక ఆయన, కనీసం ఆ దుఃఖం ఏదైనా నివారణ అవుతుందేమో, అక్కడేమైనా శాంతి దొరుకుతుందేమో, ఇక్కడేమైనా శాంతి దొరుకుతుందేమో, ఆ శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులు. ఆ దుఃఖం ఆయన హృదయాన్ని మొత్తం ఆవరించింది. ఆ పక్షి జంటను విడగొట్టడం అనేటటువంటిది మహాపాపంగా వాల్మీకి మహర్షి భావించాడు. ఆయనకు కలిగినటువంటి ఆ శోకము అది లోకంలో జరిగినటువంటి ఈ సంఘటన దృష్టిలో ఆ శ్లోకము లోకము రెండు కలిసి శ్లోకంగా మారిపోయినాయి. అట్లా మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి హృదయం నుంచి ఆవిర్భవించింది. దాంతో రామకథ ప్రారంభమైంది. రెండు పక్షులను విడదీసినటువంటి ఆ వేటగాడిది ఒకవైపు అయితే, రామాయణంలో కూడా రాముల వారిని సీతమ్మను విడదీసిన ఘట్టమే ఉంటుంది. కొంతమంది పండితులు దాన్ని అట్లా కూడా అన్వయం చేసి చెప్పారు. అంటే అట్లాంటి రావణాసురుడు దుర్మార్గుడు కదా, నిషాదునిలాగా అతను కూడా ఈ జంటను విడదీశాడు కదా, నీ యొక్క ప్రతిష్ట మసక బారిపోవుగా కానీ అదే శ్లోకానికి అర్థం చెప్పారు వాళ్ళు. అట్లా కూడా చెప్పారు. 2-3 రకాలైనటువంటి అర్థాలు చెప్పారు పండితులు చాలామంది. అట్లా మొట్టమొదటి శ్లోకం వాల్మీకి మహర్షి నోటి నుంచి వెలువడ్డది. అదొక ఛందస్సు రూపంలో అనుకోకుండా వచ్చింది. అక్కడి నుంచి ఆయనకు రాయాలని అనిపించింది. ఇంకా చెప్పాలంటే అది ఏంటంటే, రామాయణము రసరమ్య కావ్యం మాత్రమే కాదు, పాఠ్యేచ గేయేచ మధురం అన్నారు. అంటే పాడుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉండేది. మీరు రామాయణంలో ఏ శ్లోకమైనా మీరు పాడవచ్చు. ఓకే, అంటే మీరు సంగీత వాయిద్యాలతో పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే రామకథను లవకుశులు వాళ్ళ యొక్క 12 ఏళ్ల వయస్సులో అయోధ్యలో వచ్చి రాముని యొక్క సభలో పాడారు. వాళ్ళు రామకథను అట్లానే వినిపించారు. వాళ్ళు లవకుశులు వినిపించినటువంటి కథ అదే. కాబట్టి వాల్మీకి మహర్షి తన హృదయాన్ని మొత్తం లోకం వైపు చూసిన తర్వాత వచ్చినటువంటి ఈ శ్లోకము ప్రపంచ సాహిత్యానికి మొదటి శ్లోకంగా మారింది. సో అంత గొప్ప శ్లోకము నిజానికి సాహిత్య ప్రక్రియలో మొట్టమొదటి శ్లోకం, అంతే కదా సార్? అదేంటి ఒకసారి చెప్తారా? మానిషాద ప్రతిష్టాంత్వం ఆగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. కామమోహితమైనటువంటి ఆ జంట పక్షులను విడగొట్టినటువంటి ఓ నిషాదుడా, నీ యొక్క కీర్తి నాశనమైపోవుగాక అని దాని యొక్క అర్థం. దానికి చాలామంది రకరకాల మంచి మంచి అర్థాలు చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఆయన మనసులో నడుస్తూ ఉంది. శ్లోకం ఎవరైనా ఒక పాట నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, దాన్ని పాడుకుంటూ ఉంటారు కదా, మళ్ళీ మళ్ళీ పాడుకుంటుంటారు. లేదా ఒక పద్యం రాసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ దాన్ని పునశ్చరణ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఆయన దాన్ని పునశ్చరణ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ రామకథ, ఆ నారద మహర్షి చెప్పినటువంటి రామకథ మొత్తం ఆయన 24,000 శ్లోకాలలో రాయాలని నిర్ణయించుకున్నాడు. రాయాలనుకొని రామకథ ప్రారంభం చేసినాడు. అంటే వాల్మీకి రామాయణం రాసిన కాలంలో, అంటే రామాయణం ఒకవైపు జరుగుతున్న సమయంలోనే వాల్మీకి దాన్ని తన దివ్య దృష్టితోటి దర్శించి రాశారు అని అంటారు. ఒకసారి అది ఎలాగో ఒకసారి చెప్తారా? రామకథ ఎప్పుడు రాశాడు వాల్మీకి మహర్షి అనే దానికి కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అయితే మనకు వాస్తవానికి ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే వేదమే రామాయణం. వేదములో ఉండేటటువంటి జ్ఞానాన్ని ఒక కథారూపంలోకి మారిస్తే అది రామాయణంగా మారింది. వేద ధర్మాలను రామాయణంలో నిక్షిప్తం చేశాడు వాల్మీకి మహర్షి. మరి ఆ వేద ధర్మాన్ని ప్రబోధించేటటువంటి పీఠం పేరు వ్యాసపీఠం అని పేరు దానికి. అంటే ఇప్పుడు రాష్ట్రపతి పదవి లాగా ఎప్పుడు ఒక వ్యాసుడు ఆ పీఠం మీద ఉంటాడు. ఓకే, 24వ మహాయుగంలో వ్యాసపీఠాన్ని అలంకరించినటువంటి వాడు వాల్మీకి మహర్షి. అచ్చా, వ్యాసుడు అనేది ఒక పదవి లాంటిది. ఒక పదవి లాంటిది అది. 27 వ్యాసుడు మాత్రమే కాదు, 28వ మహాయుగంలో ఆ వ్యాసపీఠాన్ని అలంకరించినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి, ఇప్పుడు మనం భారతం గురించి చెప్పుకునేటటువంటి వ్యాస మహర్షి. కృష్ణద్వైపాయనుడు భారత కాలంలో వ్యాసుడు. అని ఇప్పుడు రేపు 29వ మహాయుగంలో అశ్వత్థామ వ్యాసపీఠాన్ని అలంకరిస్తాడు అని చెప్తారు. అంటే రామచరిత్రను కల్పభేదం వల్ల ఇది అనేక కల్పాల్లో ప్రతి కల్పంలో రామకథ మనకు కనిపిస్తుంది. అంటే 30 కల్పాలు మొత్తం మనకు ఉన్నాయి. మొత్తం కల్పాల్లో ఈ రామకథ కొద్ది మార్పులతో మనకు కనిపిస్తుంది. విష్ణుధర్మోత్తర పురాణంలో మార్కండేయుడు వజ్రుడు అనేటటువంటి ఆయనకు చెప్పినటువంటిది రామకథగా మనకు చెప్పేటటువంటిది సంప్రదాయం ఉంది. అట్లానే రామరాజ్య పాలన జరుగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కథ, అంటే నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పాడు అని.
రావణ కుంభకర్ణ సంహారం చేసిన తర్వాత వాల్మీకి మహర్షి కథ రాసినట్టు కూడా మనకు పురాణాల్లో ఆధారాలు ఉన్నాయి. అట్లనే రాముడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో ఆ యజ్ఞాన్ని చూడడానికి వచ్చినటువంటి కుశలవులు ఇద్దరు రామకథ గానం చేసినట్టుగా కూడా మనకు కొన్ని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అట్లనే రామ అవతారం రాకముందుకే ఈ కథ రాసిందని చెప్పడం మాత్రం అసంబద్ధం. అది కరెక్ట్ కాదు. అవతారమే జరగముందు కథ జరిగిందనడం వట్టిదే. తర్వాత ఉత్తరాఖండ ప్రకారం అయితే రాజ్యాభిషేకం జరిగిన తర్వాత ఈ అవతార సమాప్తికి కొద్ది ముందు సీతను అరణ్యానికి పంపినట్టు అప్పుడే ఈ లవకుశుల యొక్క 12 ఏళ్ల వయసులో ఈ రామకథ గానం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే లవకుశులు రామకథ గానం చేసినట్టుగా, అది అయోధ్యలో చేసినట్టుగా, అంటే వాళ్ళు ఎక్కడనో అయోధ్య వీధులలో పాడుతూ ఉంటే రాముడు అట్లా పోతూ వినో ఇంకెవరి ద్వారానో వినో వాళ్ళని పిలిపించుకొని ఆ సభలో మొత్తం రామకథ గానం చేసినట్టుగా మనకు అనేక మంది చెప్పినటువంటి అభిప్రాయం. దీంతో రామకథ అనేటటువంటిది ప్రారంభమైనట్టు. సో మొదటి అధ్యాయం లేదా మొదట అసలు ఎలా వాల్మీకి రామాయణం మొదలవుతుందో చెప్తారా? వాల్మీకి రామాయణం బాలకాండతో మొదలవుతుంది. బాలకాండలో అందరూ అనుకుంటారు బాలకాండ అంటే ఏదో రాముడు చిన్న ఉన్నప్పుడు జరిగినటువంటి కథ అని అనుకుంటుంటారు. బాలకాండ అంటే అర్థం అది కాదు. అంటే అన్నిటికీ ప్రాథమికమైనటువంటి దశ అని అర్థం. ఓకే. రావణాసురుడు లాంటి దుర్మార్గుడు చనిపోవడానికి, లంక విధ్వంసం కావడానికి, రాక్షస సమాజం విధ్వంసం కావడానికి ఇక్కడ ఈ ప్రాథమిక దశలో బీజం పడిందని తెలియజేసేది బాలకాండ. ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఏమనుకుంటారు బాలకాండ అంటే రాముడు చిన్నప్పుడు జరిగినటువంటి కథనేమో ఇదని అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాల్మీకి రామాయణంలో అనేక ఘట్టాలు చాలా రసవత్తరంగా వాల్మీకి మహర్షి వర్ణించాడు. ముందుకు మనం పోదాం. సార్, అయితే వాల్మీకి రామాయణం అనేది ఆథెంటిక్. వాల్మీకి రామాయణం తర్వాత వచ్చినటువంటి అనేక రామాయణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అన్ని వాల్మీకి రామాయణంలో ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని దాన్నే డెవలప్ చేసుకుంటూ వేరే వేరే వాళ్ళ కోణంలో వాళ్ళు రాసుకుంటూ వచ్చారా, లేకపోతే దీంట్లో లేనివి అందులో మిగతా వాటిల్లోకి వచ్చాయా ఏంటి? అవాల్మీకాలు అంటారు కదా, వాటి గురించి చెప్తారు. అంటే శతశ్లోకి రామాయణం అని మనం అనుకున్నాం కదా, సంక్షిప్త రామాయణం. ఆ సంక్షిప్త రామాయణం నారద మహర్షిస్తే దాన్ని చక్కగా ఒక కథన పద్ధతిలో వాల్మీకి మహర్షి చేకూర్చి పెట్టాడు. ఓకే. పెట్టిన తర్వాత దాన్ని ఎంతోమంది కవులు వాళ్ళ రామభక్తికి వాళ్ళ ప్రేమకు అనుగుణంగా అనేక కొత్త విషయాలను కూడా వాటిని చొప్పించారు. ఉదాహరణకి అవి ఎన్ని అయిపోయినాయంటే అసలు వాల్మీకం ఏది అవాల్మీకం ఏది తెలియనంత ఎక్కువగా కలగలిసిపోయినాయి వరకు. ఉదాహరణకు మనకు లోకంలో చాలామంది చెప్తుంటారు, ఉడత కథ చెప్తుంటారు. అవును. అంటే సేతువు కట్టడానికి వెళ్ళినప్పుడు రాముడు ఒక చోట కూర్చొని ఉంటే అన్ని వానరులంతా రాళ్ళు అందిస్తూ ఉంటే ఒక ఉడత కూడా సాయం చేయడానికి వచ్చిందని, అది ఇసుకలో దొర్లాడ ఇసుకని అక్కడ దులుపుతూ ఉందని మనకు చెప్తుంటే రాముడు ఇట్లా అంటుంటే దానిపైన చారలు పడ్డాయని, ఆ చారలు ఈరోజు వరకు ఉన్నాయని, ఇలాంటి కథలు మనకు కనిపిస్తాయి. నిజానికి ఆ ఉడత కథ ఉత్తర దేశంలో కూడా చాలా ఫేమస్గా ఉంది. అంటే ఉత్తర భారతదేశంలో ఆ బొమ్మలు గీసుకొని పటాలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడ తులసిదాస్ రామాయణం లేదు, కింద కంబంలో లేదు, ఎక్కడ పరిశీలన చేసినా కానీ ఆ రామాయణం మన గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణంలో ఉంది ఉడత కథ. అది తెలుగు నుంచి వచ్చిన తెలుగు వాళ్ళ నుంచి సృష్టించబడ్డటువంటి కథనే అది. మరి అది ఉత్తర భారతదేశం దాకా పాకింది అది. అట్లానే ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు రావణుడు అతనికి కుర్చీ ఇవ్వలేదట, చైర్ ఇవ్వలేదట. ఇవ్వకపోతే నువ్వు నవవ్యాకరణ పండితుడవే, నేను నవవ్యాకరణ పండితున్నే, నువ్వు నాకేం చైర్ ఇవ్వకపోవడం అని ఆంజనేయుడే తన యొక్క వాలం అంటే తోకను పెంచుకొని అతనికంటే ఒక కొద్ది ఎత్తులో కూర్చున్నాడు అని చెప్పడం. ఇదేమి వాల్మీకి రామాయణంలో ఇది ఎక్కడా లేదు. లక్ష్మణ రేఖ కూడా ఉండదు. అట్లనే ఆంజనేయుడు తోక పెంచడము. ఒక కొంగ ఎక్కడనో అడవిలో ఉందట, రామ లక్ష్మణులు నడుచుకుంటూ పోతూ ఉంటే సీతమ్మ వారి వైపు చూడకుండా అది పురుగులు తింటుందట ఆ కొంగ. తింటుంటే లక్ష్మణుడు వెళ్ళి మా వదిన గారు పోతూ ఉంటే నువ్వు చూడవా మా అన్న వదినలని కోపం వచ్చి ఆ కొంగ మెడని ఇట్లా పట్టుకొని సాగదీసిండట. ఇప్పటికీ ఆ జాతిలో కొంగ మెడలు చాలా పెద్దగా ఉన్నాయి అనేటటువంటిది ఒక కథ. ఇట్లాంటివి చాలా కథలు తయారైపోయినాయి. ఇట్లా వాటిలో భక్తి ఉంది, భక్తి ప్రపత్తులు కూడా ఉన్నాయి అందులో, అవేం తక్కువ కావు అవి. అట్లాంటి వాళ్ళు రాసినప్పుడు భక్తి ప్రపత్తులతోనే రాశారు, కానీ దాన్ని నిజమేదో అబద్ధమేదో తేల్చుకోలేనంత కలగలిసిపోయినాయి.
దీంట్లో ఉన్నటువంటి ఎక్కువ మటుకు భక్తితో రాసినవే కానీ రాముని చెడ్డ ఉద్దేశంతో వాళ్ళు రాసినటువంటి ఎక్కడ మనకు కనిపించదు, దురుద్దేశాలు ఏమి మనకు కనిపించవు. అలాంటి స్థితి మనకి అవాల్మీకాల్లో కనిపిస్తుంది. అవి మనం ఈ రామాయణం చెప్పేటటువంటి క్రమంలో మనం ఎక్కడ వస్తే అక్కడ సందర్భంలో ఎవరెవరు అట్లా గొప్పగా రాశారో మనం మాట్లాడుకోవచ్చు. ఎస్ సార్, ఇక రామాయణం కథలోకి వెళదాం. వచ్చే వారం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రామాయణం బాలకాండతో మొదలు పెట్టుకొని ఇక మిగతా అన్ని కాండలు వాటిల్లో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో చూసారు కదా, ఇది ఈ వారం ఎపిసోడ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అండ్ రామాయణము అత్యద్భుతమైనటువంటి కావ్యంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు తెలియనివి, తెలిసినవి, వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకునే ఒక ప్రయత్నమే ఈ శీర్షిక ద్వారా మేము చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామయ్య